రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. దేశంలోనే మొదటిసారి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లలో ప్రతి గ్రామంలో పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తామన్నారు. ఏప్రిల్ నెలలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు డబ్బులు వేయటం జరుగుతుందని, ఇందిరా భరోసా నిధులు మొదటి విడత పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకధరల దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి. వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరామనవమి ముందా రాన ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది.